జెమినీ టీవీ అలాగే ఈటీవీ తెలుగు మనకు టీఆర్పీ రేటింగ్స్ 50వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే జెమినీ టీవీకి మంచి రోజులైతే వచ్చేసాయనేసి మీకు ఎప్పటి నుంచో అయితే చెప్తున్నాను. ఈ వారము 3+ టీఆర్పీ రేటింగ్స్ శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే సీరియల్ రికార్డ్ అయితే సృష్టించింది. దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి 2+ కూడా క్రాస్ కాకుండా ఉండే జెమినీ టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ 3+ క్రాస్ అయ్యి ఒక చరిత్రను అయితే లిఖించబడ్డాయని చెప్పచ్చు. నేను నా డ్రెస్లో అంటూ ముందుకు వచ్చిన శ్రీమతికి అన్నపూర్ణ క్యాటరింగ్కి అయితే మన జెమినీ టీవీ అయితే పెద్ద గుడి కట్టేయచ్చు అనేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఆడియన్స్ ఆ విధంగా అయితే అట్రాక్షన్ అయ్యారు. అలాగే ఆ సీరియల్ ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే జరిగాయి. ఇప్పుడు మనము 2 ఛానల్స్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన జెమినీ టీవీలో మొత్తం చూసుకున్నట్టయితే 14 సీరియల్ అయితే రాబోతున్నాయి. 14 సీరియల్లో 2 సీరియల్ అయితే రిపీట్ టెలికాస్ట్ అంటే 2:30 PM 3 PMలో రిపీట్ టెలికాస్ట్లో కూడా శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అలాగే శ్రీహరి కళ్యాణం 2 సీరియల్ అయితే దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. అక్కడ వేరే అదర్స్ ఛానల్స్లో చూసుకున్నట్టయితే ఎంత టీఆర్పీ అయితే వస్తుందో దానికి కనీసం అర్థమన్న టీఆర్పీ అయితే గెయిన్ అక్కడ 2 వస్తుంటే ఇక్కడ 1 గెయిన్ చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ 8:30 PMలో మనకు జై గణేష్ అనే సీరియల్ ఈటీవీలో అయితే వస్తుంది. ఫస్ట్ ఈటీవీ చెప్పేస్తాను. ఈటీవీ మధ్యాహ్నం సీరియల్స్ ఏమున్నాయో అవి చెప్పేస్తాను. మళ్ళీ తర్వాత ఈటీవీ సీరియల్స్ వచ్చి అర్బన్ వచ్చి 0.55 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.64 అయితే వచ్చింది. అలాగే ఆరో ప్రాణం వచ్చి అర్బన్ వచ్చి 0.84 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.89 అయితే వచ్చింది. ఆఫ్టర్నూన్ చాలా తక్కువ వస్తాయి, మనకు తెలిసిన విషయమే. అలాగే సంధ్యారాగం వచ్చి అర్బన్ వచ్చి 1.03 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.02 అయితే వచ్చింది. అలాగే జీవన తరంగాలు వచ్చి అర్బన్ వచ్చి 0.88 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.87 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత వసుధర అర్బన్ వచ్చి 1.34 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.34 అయితే వచ్చింది. యాషిస్గా అయితే వచ్చింది. అలాగే మెరుపు కలర్ సీరియల్ అర్బన్ వచ్చి 1.47 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.59 అయితే వచ్చింది. అలాగే వేయి శుభములు కలుగు నీకు అనే సీరియల్ అర్బన్ వచ్చి 1.44 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.26 అయితే వచ్చింది. యశోద సీరియల్ టైం స్లాట్ కావాలి అనేసి మనం ఎప్పటి నుంచి అయితే అనుకుంటానో చేస్తారేమో చూద్దాం. ఎందుకంటే ఆశించిన దానికన్నా మంచి టీఆర్పీని గెయిన్ చేస్తాను కాబట్టి చూద్దాం. అర్బన్ ఫెస్టివల్ వచ్చి 1.06 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.06 అయితే వచ్చింది. యాషిస్కి అయితే వస్తాడ ఏమాత్రం అర్బన్లో కానీ సిటీలో కానీ అలాగే విలేజెస్లో కానీ ఏమాత్రం తగ్గకుండా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. అలాగే కలుసున్నాం రా సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 1.95 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.12 అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే డబుల్ అయింది టీఆర్పీ రేటింగ్. ఇక అందాల రాక్షస్ వచ్చి అర్బన్ వచ్చి 4.02 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.67 అయితే వచ్చింది. ఝాన్సీ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 4.04 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.15 అయితే వచ్చింది. రంగుల రత్నం వచ్చి అర్బన్ వచ్చి 4.23 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత అర్బన్ వచ్చి 3.06 అయితే వచ్చింది. బొమ్మరిల్లు సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.97 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.66 అయితే వచ్చింది. మనసంతా నువ్వే సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 4.07 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.70 అయితే వచ్చింది. ఇది ఈటీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్. మీకు ఈటీవీలో ఏ సీరియల్ అంటే చాలా ఇష్టమో అనేది కింద కామెంట్ చేయండి. చూద్దాం ఏ సీరియల్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అనేసి నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. ఆ సీరియల్లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ చేస్తారంటే వాటికి సంబంధించిన అప్కమింగ్ ఎపిసోడ్స్ లేకపోతే ఏదైనా మీకు ఏదైనా ఏం జరుగుతూ ఉంది సీరియల్లో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారంటే ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఒక స్పెషల్ వీడియో వచ్చేసి మీకోసం అయితే మీ ముందు ఉంచుతాను. అలాగే మన జెమినీ టీవీలో 50వ వారం టీఆర్పీ రేటింగ్స్ కనీ విని ఎరగని రీతిలో 2025 ఆఖరికి వచ్చే కొద్దికి జెమినీ టీవీ 2026లో ఉరకలేస్తా వస్తుందని మనం చెప్పచ్చు. 2026లో నేను కూడా ఉన్నాను, నేను కూడా నెంబర్ 1 అవ్వగలను, నా పాత రోజులంతా జ్ఞాపకాలన్నా మళ్ళీ తీసుకురాగలను అనేసి చక్రవాకం సీరియల్ అక్కడ మన మొగల్ రేకుల సీరియల్ ఇవన్నీ ఎలాగైతే మనకు ఆదరించాయో అదేవిధంగా అయితే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగు అదే అయిపోయిన తర్వాత శ్రీహరి కళ్యాణం ఇవన్నీ సీరియల్ కూడా మంచిగా ముందుకు పోతున్నాయి కాబట్టి మంచిగా ప్రమోషన్స్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ఊపు ఉంటుంది కదా, ఆ ఉత్సాహంతో మంచిగా టీఆర్పీ రేటింగ్స్ వచ్చి మన అభిమానులను గెలిపించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి కాదు 4 ఛానళ్ళు పోటీ పడతా అంటే నువ్వు నేను ఏబిసిడి అన్నట్టు పోటీ పడతా అంటే ఒక్కరోజు నువ్వు, ఒక వారం నువ్వు, ఒక వారం నేను అన్నట్టు పోటీ పడతా ఉంటే ప్రతి ఒక్కరికి వెన్నులో వణికి పడుతుంది. కాబట్టి ఆ వెన్నులో వణికి పుట్టే కొద్దికి మనకు మంచి స్టోరీ
ఎక్కడ కొంచెం థింకింగ్ ఎక్కువ పవర్ చేసి, ఎందుకంటే మనము ఒక 30 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఒక సీరియల్ని చూస్తాను అంటే మనకి ఏదో ఆనందం కలగాలి, మనకి ఏదో ఒక తెలియాలి, మనకి ఏదో ఒకటి సంతోషకరమైన విషయాలు ఉండాలి అనేసి మనం అయితే ఆలోచిస్తాం కదా. ఆ 30 నిమిషాలు వేస్ట్ చేయాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఆ గట్స్ని వీళ్ళు మనకి కరెక్ట్గా చూపించాలనేసి 2:30 గంట సినిమా చూసేకి మనం ఎంతలా వెయిట్ చేస్తామో, అదేవిధంగా ఒక అరగంట సినిమా సీరియల్ చూడాలంటే మనం ఎంతలా తాపత్రపడాలో ఆ విధంగా అయితే రావాలి. ఒకప్పట్లో మనం మొగరు రెగ్గుల సీరియల్ కోసం అని ఎంతలా తహతహలాడిపోయాం. అబ్బా రేపేం జరుగుతుందో, ఆర్కే నాయుడు ఏం చేస్తాడు, మన మున్నాబాయ్ ఏం అవుతాడు అనేసి మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి స్టఫ్ అయితే సీరియల్లో మిస్ అయింది. ఆ స్టఫ్ని మళ్ళీ తీసుకురావాలంటే మాత్రం ఆ జెమినీ టీవీకే సాధ్యమయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆ జెమినీ టీవీ రేటింగ్స్ మంచిగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ రంగరంగ పాండురంగ వచ్చి అర్బన్ వచ్చి 0.48 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.51 అయితే ఉంది. అలాగే అమ్మకు ప్రేమతో వచ్చి అర్బన్ వచ్చి 0.98 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.52 అయితే ఉంది. అభినందన సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.05 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.69 అయితే ఉంది. ఇక్కడ మా ఇంటి దేవత సీరియల్ హీరో ఉంటారు కదా, అక్కడ గుండెండ గుడిగంటలు అనే సీరియల్కి అంత హైప్ ఇస్తూ ఉంటారు, అంత ప్రమోషన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సీరియల్కి ఎందుకో ప్రమోషన్ చేయట్లేదు. కొంచెం డిసప్పాయింట్ అయితే అయినారు నాకు తెలిసినంతవరకు ఫ్యాన్స్. ఈ సీరియల్ కూడా కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే అక్కడ ఒకే సీరియల్ కాదు కదా. ఇప్పుడు మనకు కుడి కన్ను మేల ఎడం కన్ను మేల అంటే ఎలా చెప్తాను చెప్పండి. 2 కన్నులను ఒకేలాగా చూసినోడే నిజమైనోడు. కాబట్టి అంటే కన్ను పొడుచుకుంటాము మనం, పొడుచుకోం కదా. అదేవిధంగా ఈ సీరియల్ కూడా కొంచెం హైప్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే హీరో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ 11 టీఆర్పీ వస్తా అంటే ఇక్కడ 1 టీఆర్పీ రావడం అస్సలు నచ్చట్లేదు కదా. అందుకోసమే చెప్తాను, ఫ్యాన్స్గా మీరు ఎవరినా చూస్తా అంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తానంటే అంతవరకు చేరాలి కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా మీ హీరో చూసి సీరియల్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. దానికోసం చెప్తాను. వీస్ రావు అనేసి అనుకోవద్దండి, డబ్బు కోసం అయితే చేయొద్దండి. ఆడియన్స్ని మీ ప్రేమ అభిమానులు కోరుకోవాలని చూడండి. అలాగే నాగమణి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 0.80 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.51 అయితే ఉంది. కొత్తగా రెక్కలు వచ్చిన అర్బన్ వచ్చి 1.82 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.02 అయితే ఉంది. అలాగే సత్య సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.37 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.93 అయితే ఉంది. శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ నెక్స్ట్ లెవెల్ సీరియల్ జెమినీ టీవీ దశ మార్చిన సీరియల్ అని చెప్పచ్చు. ఎన్నో సంవత్సరాల తర్వాత 3+ టీఆర్పీతో ముందుకైతే వచ్చింది. 2+ టీఆర్పీ కంటిన్యూస్గా స్లాట్ లీడరు. అలాగే మనకు నెంబర్ 1 సీరియల్ అయితే జెమినీ టీవీలో అయితే ఉంది. ఈ వారం 3+ టీఆర్పీ తెచ్చి జెమినీ టీవీకి అయితే కొత్తగా రెక్కలు వచ్చినాయి అనేసి అయితే మనం అయితే ఆశించవచ్చు. అక్కడ ప్రాణం పోయేదానికి నీళ్లు పోసి ఎలా ఉంటారో ఆ విధంగా తీసుకొచ్చారు. అర్బన్ వచ్చి 3.01 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.86 అయితే ఉంది. అలాగే శివంగి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.77 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.26 అయితే ఉంది. ఈ సీరియల్ కూడా మంచి స్టోరీగా డెవలప్ చేశారంటే 7:30 PM మంచి టీఆర్పీని కొట్టే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అలాగే భైరవి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 2.06 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.13 అయితే ఉంది. శ్రీహరి కళ్యాణం అర్బన్ వచ్చి 2.12 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.28 అయితే ఉంది. ఎంతో సంతోషంగా ఉందంటే ఇంత మంచి టీఆర్పీ రేటింగ్ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ ఫేవరెట్ సీరియల్ ఏందో కామెంట్ చేయండి. అలాగే మీ యాక్టర్స్ ఎవరు, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం మనం కూడా. ఇప్పుడు నేను స్టార్మా, అలాగే జీ తెలుగు, ఈటీవీ, జెమినీ టీవీ అందరిని కలగలిపి ఒక వేదిక చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొంచెం 3 మూలలు వచ్చి అర్బన్ వచ్చి 1.29 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.71 అయితే ఉంది. కానిస్టేబుల్ మంది వచ్చి అర్బన్ వచ్చి 0.65 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.39 అయితే ఉంది. అలాగే నందిని సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 0.52 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.70 అయితే ఉంది. శ్రీహరి కళ్యాణం మళ్ళీ 2:30 PMలో అయితే వేస్తూ ఉంటారు. అర్బన్ వచ్చి 0.40 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.23 అయితే ఉంది. అదర్ ఛానల్స్లో కూడా దాదాపు 2-3 టీఆర్పీలు వస్తున్నాయి. ఈ టీఆర్పీ అంటే బెటర్ అని చెప్పేసి, ఎందుకంటే నైట్ చూసి మళ్ళీ పొగులు చూస్తూ ఉంటారంటే కూడా గొప్పే అని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇక్కడ కూడా తగ్గేదాలు అన్నట్టయితే అర్బన్ వచ్చి 0.54 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.40 అయితే ఉంది. ఇంకా టీఆర్పీ రేటింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఎన్ని నిమిషాలు సీరియల్ చూస్తూ ఉంటారు, 21 నిమిషాలు 22 నిమిషాలు సీరియల్ ఉంటాయి. ఎన్ని నిమిషాలు సీరియల్ చూస్తూ ఉంటారో దాన్ని బట్టి కూడా టీఆర్పీ రేటింగ్స్ అనేది వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా, జెమినీ టీవీ, ఈటీవీకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్లీగా మనం అంతా ఒక కుటుంబంలాగా అయితే కలుసున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తామని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.